వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ సంస్థ చేపట్టిన పనులపై విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. పనులు చేపట్టకుండానే నిధులు కాజేశారని, చేపట్టిన కొద్దిపాటి పనులు నాసిరకంగా ఉన్నాయి అనే ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో రాష్ట్ర గ్రామీణ రోడ్ల పనులను చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 490 కోట్ల విలువైన పనులు పీఎల్ఆర్ సంస్థ చేసింది. అయితే వీటిలో కొన్ని పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారని, చేపట్టిన కొద్దిపాటి పనులు కూడా నాసిరకంగానే ఉన్నాయి అని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ రంగంలోకి దిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పీఎల్ఆర్ సంస్థ చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. టెండర్ ప్రక్రియ ఎలా చేపట్టారు, ఆయా పనులకు సంబంధించిన టెండర్లు ఎప్పుడు పిలిచారు అనే వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈఎన్సీ నుంచి వివరాలు కోరారు. ఆ వివరాలు వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియను సజావుగా చేశారా లేదా అనే అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఆయా పనుల కోసం ఎంతమంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు, ఏ సంస్థలు పాల్గొన్నాయి, ఒకే సంస్థ పాల్గొన్నా పనులు ఇచ్చారా అనే సమాచారం వెలికితీస్తున్నారు.